హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఏంటండి మార్చి నుంచి ఎండలు స్టార్ట్ అయిపోయి ఎంత వేడిగా ఉంది కదా! ఇంత వేడిగా ఉండేటప్పుడు చల్ల చల్లని ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటదో చెప్పండి? ఎలా ఉండడం ఏంటండి సూపర్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేద్దామా? చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పాలను మరిగించుకుందాం. అర లీటర్ పాలకు తగ్గట్టే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని, తీసుకున్న పాలని దాంట్లో వేసి, ఒక పొంగొచ్చినంత వరకు మరిగించుకోవాలి. లో ఫ్లేమ్‌లో మరిగించుకోండి. చూసారు కదండీ! లైట్‌గా పొంగొచ్చింది. ఇలా మరిగిన తర్వాత 4 స్పూన్ల పంచదారని తీసుకుంటున్నాను. పంచదార ఏసిన తర్వాత మార్కెట్‌లో ఇన్‌స్టంట్ పాల పౌడర్ దొరుకుతుంటది కదా! ఆ పాల పౌడర్‌ని 3 స్పూన్ల పాల పౌడర్‌ని తీసుకున్నాను. వేసుకున్న ఈ రెండిటిని పాలల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆపేద్దాం అన్న టైంలో ఒక స్పూను కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి పొడి తగులుతూ కొబ్బరి ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్‌గా అనిపిస్తుంటది ఆ పొడనేది. అందుకే ఒక స్పూన్ ఏసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మరిగించుకున్న పాలని చల్లగా అవ్వనివ్వాలి. ఆల్రెడీ పాలు చల్లగా అయిపోయి మరిగించుకున్న పాలని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. అందరి దగ్గర ఐస్ షేప్స్ ఉండే బాక్సులు ఉండవు కదా! అందుకే నేను అందరి దగ్గర ఆల్టర్‌నేట్‌గా ఉండేటట్టు గ్లాసుల్లో చేస్తున్నాను. మీ దగ్గర ఏ సైజు గ్లాసులుంటే ఆ సైజు తీసుకోండి. నేను కొంచెం మీడియం సైజులో ఉండే గ్లాసులను తీసుకుంటున్నాను. తీసుకున్న గ్లాసుల్లో మిక్సీ పట్టిన పాలని కొంచెం వెల్త్‌గానే వెయ్యండి. మరి గ్లాస్ ఫుల్‌గా వెయ్యొద్దు. కొంచెం ఎల్త్‌గా ఉండేటట్టు వెయ్యాలి. అన్నిటిలో వేసిన తర్వాత మీ దగ్గర ఇలాంటి సీడ్స్ ఉంటే ఇలాంటి సీడ్స్‌ని ప్రిఫర్ చేయండి. ఇది లేని ఎడల కవర్స్ ఉంటాయి కదా! దాన్ని కొంచెం కట్ చేసుకొని గ్లాస్ పైన పెట్టి చుట్టూ క్లోజ్ చేసి అంచు భాగాన రబ్బర్ బ్యాండ్ గాని, రబ్బర్ గాని పెట్టేయండి. లేదా దారంతో అయినా కట్టేయండి. మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతది షీట్ అనేది. మీ దగ్గర ఈ షీట్ ఉంటే ఈ షీట్‌ని కన్ఫర్మ్‌గా ప్రిఫర్ చేయండి. అన్నిటికి షీట్స్ పెట్టేసిన తర్వాత మనం తినేటప్పుడు పుల్లలాగా ఉండాలి కదండీ! నేను పుల్ల ప్లేస్‌లో స్పూన్స్‌ని యూజ్ చేస్తున్నాను. స్పూన్స్ పెట్టడానికి లైట్‌గా చాక్‌తోని చిన్న హోల్ చేసుకుంటున్నాను. స్పూన్ చివరి భాగాన ఎంత సన్నంగా ఉంటే అంత చిన్న హోల్ చేస్తున్నాను స్పూన్ లోపల పెట్టడానికి. అలా హోల్ చేసుకొని స్పూన్స్‌ని పెట్టాను. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం. 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత చల్లని ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోద్ది. 8 అవర్స్ కంప్లీట్ అయిపోయిందండి. 8 అవర్స్ తర్వాత తీసాను. ఎలా వచ్చింది ఏంటనేది ముందు చూద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేస్తాను. టేస్ట్ చేసి చెప్తాను. కొబ్బరి పొడి ఏసాం కదా! మధ్య మధ్యలో అది తగులుతుంది. చాలా టేస్ట్‌గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.